सभी को मेरा प्रणाम। मेरा नाम रमनम्मा अलियास शैलजा। मैं केजीबीवी भोगापुरम में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। हाय बच्चे, कैसे हैं? सभी ठीक है ना? आज हम 10वीं कक्षा के तीसरा पाठ हम भारतवासी पाठ के बारे में चर्चा करेंगे। तीसरा पाठ का नाम क्या है? हम भारतवासी। पाठ का नाम क्या है? हम भारतवासी। यह कौन सी विधा में है? कविता पाठ है। यह कौन सा पाठ है? कविता। इस पाठ के कवि कौन है? आरपी निशंक। कवि का नाम क्या है? आरपी निशंक। पाठ का नाम हम भारतवासी। हम అంటే మేము లేదా మనము। भारतवासी అంటే जो लोग भारत देश में रहते हैं उन्हें भारतवासी कहते हैं। ఎవరైతే భారతదేశంలో నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా भारतवासी అని అంటారు। हम सब लोग कहाँ रहते हैं? हम सब लोग भारत देश में रहते हैं, इसलिए हम भारतवासी है। हमारा पाठ का नाम हम भारतवासी। भारतवासी शब्द देखिए, भारतवासी। भारतवासी में भारत के वासी ఇది తత్పురుష సమాసంలో ఉంది। భారతవాసి అనే పదాన్ని మనం సమాసంలో మార్చాలంటే భారత్ కే వాసి అవుతుంది, అది తత్పురుష సమాసం అవుతుంది। హమ్ అనే పదం ఉంది కదా, ఇది బహువచనంలో ఉంది, దానికి ఏకవచనం ఏమవుతుంది? మై। మైకి బహువచన్ హమ్ అనేది అవుతుంది, ఇది వచన్। కవిత అనేది ఉంది కదా, కవిత। కవిత అనేది వచనం మార్చినప్పుడు కవిత ఏమవుతుంది? కవితకి बहुवचन कविताएं అవుతుంది। कवि कौन है? आरपी निशंक। कवि कौन है? आरपी निशंक। कवि का बहुवचन भी कवि होता है। कवि की बहुवचन कवि కూడా అవుతుంది, ఇంకా కవి గన్ అని కూడా రాయొచ్చు। कवि की लिंग कवयित्री। कवि की लिंग ఏమవుతుందమ్మా? కవయిత్రి। ఇందులోనే వ్యాకరణ అంశాలు ఇవి। భారతవాసి అనేది ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది। హమ్కి ఏకవచన్ మై। కవిత అనేదానికి వచన బదులున అయితే కవితాయే అవుతుంది। కవి అనేదానికి కవి గన్ లేదా కవి అని రాసినా సరిపోతుంది। कवि लिंग बदलना कवयित्री అవుతుంది। करण देखिए, आपके पास किताब है तो पेज नंबर 13 में। अनेक स्थानों से बहने वाली सभी नदियां अंत में समुद्र में ही मिलती है। उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुंचते हैं। कोई भी धर्म छोटा या बड़ा नहीं होता। मानव जाति एक है, मानव धर्म एक है। स्वामी विवेकानंद। अनेक स्थानों से बहने वाली सभी नदियां। नदियां అంటే ఏంటి? నదులు। నదియా అంటే ఏంటి? నదులు। ఇవన్నీ నదులు అనుకుందాం। अनेक स्थानों से, ये कहाँ से आते हैं? अनेक स्थानों से, अलग अलग स्थानों से आती है। ये सभी नदियां कहाँ मिलती है? समुद्र में मिलती है। ये क्या है? समुद्र। ये क्या है? समुद्र। नदियों से पानी आकर कहाँ मिलती है? समुद्र में मिलती है। ये नदियां है, नदी, ये सभी नदियां हैं। ये क्या है? समुद्र। उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुंचते हैं। ఇక్కడ ఏ విధంగా అయితే వేరు వేరు ప్లేసెస్ నుంచి వచ్చినటువంటి నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయో, అలాగే अलग अलग धर्म, अलग अलग అంటే వేరు వేరు ధర్మాల నుంచి, హిందూ ధర్మం, ముస్లిం, క్రిస్టియన్, ఇలా రకరకాల ధర్మాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా अंत में मनुष्य भी परमात्मा के पास पहुंचते हैं। మనందరం కూడా భగవంతుడి దగ్గరికి చేరుకుంటాం। कोई भी धर्म छोटा या बड़ा नहीं होता। ఏ ధర్మం కూడా చోటా అంటే చిన్నది అని కానీ, బడా అంటే పెద్దది అని కూడా ఏమి కూడా ఉండదు। मानव जाति एक है, मानव धर्म एक है।
మానవ జాతి మొత్తం అందరూ కూడా ఒక్కటే, అలాగే మానవ ధర్మం అనేది కూడా ఒక్కటే అనే ఈ విషయాన్ని మనకి ఎవరు చెప్పారు? స్వామి వివేకానంద చెప్పారు. ఇక్కడ నదుల నుంచి వచ్చిన వాటర్ సముద్రంలో కలిసిన తర్వాత మనం దాన్ని వేరు చేయగలమా? ఇది ఈ నది నుంచి వచ్చిన వాటర్, ఇది ఈ నది నుంచి వచ్చిన వాటర్ అని వేరు చేయలేము కదా. అలాగే మనం కూడా రకరకాల ధర్మాల నుంచి వచ్చినప్పటికి కూడా మనందరం కూడా ఒక్కటే, మానవ జాతి మొత్తం ఒక్కటే అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ ఇచ్చారు, అవి చూద్దాం. నదియా కిస్మే విలీన్ హోతీ హై? यहाँ नदियां है ना, ये नदियां किसमें विलीन होते हैं? बच्चे बताइए. ओके, वेरी गुड. समुद्र में विलीन होते हैं. नदियां अन्नी वाटर వచ్చి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. इसमें किस किस को एक बताया गया? ఇక్కడ ఎవరెవరిని ఒకటి అని చెప్పారు? వెరీ గుడ్. మానవ జాతి మొత్తం ఒకటే, అలాగే మానవ ధర్మం మొత్తం ఒకటే అని చెప్పడం జరిగింది. मानव जाति एक है, इस पर अपने विचार बताइए. మానవ జాతి అంతా ఒకటే అని చెప్పాం కదా, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఓకే, మనందరం కూడా రకరకాల ధర్మాలు, రకరకాల జాతులు, రకరకాల కులాలు అయినప్పటికీ కూడా మనందరం కూడా యూనిటీగా ఉండాలి, మనందరం ఒకే జాతి అని ఇక్కడ మనకి స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది. इस पाठ के उद्देश्य: छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है. उद्देश्य गुరించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. का उद्देश्य देखिए, छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना. छात्रों అంటే విద్యార్థుల్లో ముఖ్యంగా కవిత, గీత్ ఆదికి రచనా శైలిగా వికాస్ కర్ణ అంటే విద్యార్థులు కూడా కవితలు కానీ, పాటలు, గీతాలు కానీ రచనా శైలి అంటే వాళ్ళు రాయడం కోసం డెవలప్మెంట్ అనేది కలిగించడం. और उनमें देशभक्ति के साथ साथ ఇంకా ఏంటి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం? భారతవాసి అనే పాఠంలో దేశభక్తితో పాటు ప్రతి ఒక్కరిలో దేశభక్తి అనేది ఉండాలి. इसके साथ साथ దేశభక్తితో పాటు విశ్వ బంధుత్వ, విశ్వ శాంతి, అహింస, త్యాగ, సమర్పణ ఇవన్నీ ఏంటి? సద్గుణ అంటే మంచి గుణాలు. ప్రతి ఒక్కరిలో కూడా మన దేశం పట్ల భక్తి అనేది ఉండాలి. దాంతోపాటు విశ్వబంధుత్వం అంటే ప్రపంచం మొత్తం కూడా, విశ్వం అంతా కూడా బంధువులే, మనందరం కూడా ఒకటే అనే భావన కలిగి ఉండాలి. విశ్వశాంతి అంటే ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని. అహింస అంటే హింస చేయకుండా ఉండడం, ఎవరికి హాని చేయకుండా ఉండాలి. త్యాగ సమర్పణ అంటే అవసరమైతే మనం మన దేశం కోసం త్యాగాలు చేయడం కానీ లేదా మనల్ని మనం సమర్పించుకోవడం కానీ చెయ్యాలి అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సద్గుణ అంటే మంచి గుణాలు. ఈ గుణాలతో పాటు भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है. ఇవి మాత్రమే కాకుండా మన దేశాన్ని అంతర్రాష్ట్రీయంగా కూడా ఇతర రాష్ట్రాలతో కూడా కంపేర్ చేసుకున్నప్పుడు మన భారతదేశం పై స్థాయిలో ఉండాలి అనేది మనం కోరుకోవడం అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత विधा विशेष చూద్దాం. प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है. यह गेय कविता है. इसमें तुकांत शब्द प्रथम प्रेरणार्थ क्रिया व सामान्य भविष्य में है. यह कविता बच्चों में सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत कर उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है. विधा विशेष ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది ఏ విధాలో ఉంది? कविता विधाला ఉంది. विधा विशेष प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है. మనకి హమ్ భారతవాసి అనే కవిత ఉంది కదా, అది దేనికి సంబంధించింది? దేశభక్తి से संबंधित కవిత. यह गेय कविता है. गेय కవిత అంటే పాడుకోవడానికి వీలుగా ఉండే కవిత. इसमें तुकांत शब्द प्रथम प्रेरणार्थ क्रिया व सामान्य भविष्य में है.
ఇక్కడ ఉండే పోయంలో మొత్తం అన్నీ కూడా తుకాంత శబ్ద. తుకాంత శబ్ద అంటే లాస్ట్ వర్డ్ అన్నమాట, అంతిమ శబ్ద. ఏదైతే లాస్ట్ వర్డ్ ఉంటుందో అది ఎలా ఉంటుంది? ప్రథమ ప్రేరణార్థ క్రియమే హై. ప్రథమ ప్రేరణార్థ క్రియలో ఉంటుంది, సామాన్య భవిష్యత్ కాల్లో ఉంటుంది. ఇక్కడ మనకి పోయంలో వచ్చిన లాస్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, లైన్లో లాస్ట్ వచ్చే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రాసాం బనాయేంగే, దిఖాయేంగే, బసాయేంగే, సంఝాయేంగే. ఇవన్నీ కూడా మనకి హమ్ భారత్వాసి అనే పోయంలో ప్రతి లైన్లో లాస్ట్ వచ్చే పదాలు అన్నీ కూడా ఈ విధంగానే మనకు కనిపిస్తాయి. ఇవి ఎలా ఉన్నాయి? తుకాంత శబ్ద. తుకాంత శబ్ద అంటే లాస్ట్ పదాలు. ఇవన్నీ కూడా ప్రథమ ప్రేరణార్థ క్రియ. ఇవన్నీ కూడా క్రియాపదాలు కదా. దేఖ్నా, బస్సనా, సమझना ఇవన్నీ క్రియాపదాలు, ఆల్రెడీ మీకు తెలిసినవే కదా. సో ఇవి ప్రథమ ప్రేరణార్థ క్రియలో ఉన్నాయి. క్రియలో ప్రథమ ప్రేరణార్థ క్రియ, ద్వితీయ ప్రేరణార్థ క్రియ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు దేఖ్నా అంటే ఏంటి? చూడడం. దేఖ్నా అనేది చూడడం అనేది క్రియ అవుతుంది. దిఖానా అంటే చూపించడం అనేది ప్రథమ ప్రేరణార్థ క్రియ అవుతుంది. బననా అనేది క్రియ అవుతుంది. బనానా అనేది ప్రథమ ప్రేరణార్థ క్రియ అవుతుంది. అలాగే దేఖ్నా గురించి చెప్పుకున్నాం కదా, దేఖ్నా క్రియ అవుతుంది, దిఖానా ప్రథమ ప్రేరణార్థ క్రియ అవుతుంది. బసనా అనేది క్రియ అవుతుంది, బసానా అనేది ప్రథమ ప్రేరణార్థ క్రియ అవుతుంది. అలాగే సమझना అనేది క్రియ అవుతుంది, సంఝానా అనేది ప్రథమ ప్రేరణార్థ క్రియ అవుతుంది. ఇంకా దేంట్లో ఉంది? సామాన్య భవిష్యత్ కాలంలో ఉంది. ఇది సామాన్య భవిష్యత్ కాలంలో రూపం లాస్ట్లో ఏంగే అనే పదాలు కనిపిస్తాయి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా లాస్ట్ పదాలు. ఇవన్నీ ఎలా ఉన్నాయి? బనా, దిఖా, బసా, సంఝా ఇవన్నీ కూడా ప్రథమ ప్రేరణార్థ క్రియలు అవుతాయి. అండ్ లాస్ట్లో ఏంగే అనే పదాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సామాన్య భవిష్యత్తులో ఉన్నాయన్నమాట. यह कविता बच्चों में सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत कर उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है. ఈ కవిత ద్వారా బచ్చో మే అంటే పిల్లల్లో ఏ క్వాలిటీస్ అనేవి అభివృద్ధి చేయాలని చూస్తున్నారు? సత్య అంటే ఎప్పుడు కూడా నిజం మాట్లాడాలని. అహింస అంటే ఎవరికి హింస చేయకూడదు. త్యాగ్ ఔర్ సమర్పణకి భావన, త్యాగం చేయాలి అండ్ సమర్పించుకోవాలి. అవసరమైతే మన దేశం కోసం మన ప్రాణాలనైనా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అనే భావనలు డెవలప్ చేసి విశ్వ బంధుత్వకి ఓర్ కదం బడానేకి ప్రేరణ దేతి హై. విశ్వ బంధుత్వం మొత్తం విశ్వం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఒక్కటే అనే భావన కలిగించే విధంగా ఇది మనకి ప్రేరణని ఇస్తుంది. अब हम कवि परिचय के बारे में जानेंगे. कवि परिचय एक बार देखिए. प्रस्तुत कविता के कवि रमेश पोखरियाल निशंक है. यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है. वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. इनकी रचनाओं का मुख्य प्रतिपाद्य देशभक्ति है. इन्होंने समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं लिखी है. कवि परिचय. कवि का नाम आरपी निशंक, पूरा नाम रमेश पोखरियाल निशंक है. उनका जन्म 1959 में उत्तराखंड में हुआ. 1959 में कहाँ हुआ? उत्तराखंड में. 1959లో ఈయన జన్మించారు. ఈయన ఇంకా బ్రతికే ఉన్నారు ప్రెసెంట్. ఈయన 5th సీఎం ఆఫ్ ఉత్తరాఖండ్గా కూడా వర్క్ చేశారు. 5వ సీఎంగా కూడా ఈయన ఉత్తరాఖండ్లో వర్క్ చేశారు. ప్రెసెంట్ కూడా ఆయన మానవ వనరుల అభివృద్ధి శాఖలో మంత్రిగా వర్క్ చేస్తున్నారు. సంగ్రహ. ఈ కవిత దేని నుంచి తీసుకోబడింది? మాతృభూమి కేలియే అనే గ్రంథం నుంచి ఇది తీసుకోబడింది. విశిష్టత. ఈయన యొక్క విశిష్టత ఏంటి? ఆధునిక హిందీ సాహిత్యకారం మే విశిష్ట స్థాన్. ఆధునిక్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆధునిక్ కవులు అని అంటారు. ఆధునిక హిందీ సాహిత్యంలో చాలా మంది కవులు ఉన్నారు. అందులో ఈయన చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. ముఖ్య ప్రతిపాద్య. ఈయన రాసిన కవితల్లో ముఖ్య విషయం ఏంటి? దేశభక్తి. ఇది దేనికి సంబంధించినటువంటి కవిత? దేశభక్తికి సంబంధించినటువంటి కవిత. ఓకే. కవి పరిచయ
कवि का नाम रमेश पोखरियाल निशंक, जन्म 1959 उत्तराखंड में। ఈ కవిత దేని నుంచి తీసుకోబడింది? మాతృభూమి కే లియే అనే దాని నుంచి తీసుకోబడింది. ఈయన యొక్క విశిష్టత ఆధునిక హిందీ కవుల్లో ప్రముఖమైనటువంటి స్థానం ఉన్న వ్యక్తి. ముఖ్య విషయం ఏంటి ఈయన కవితలో ఉండేది? దేశభక్తి. निशंक की प्रमुख रचनाएं समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं. ఇవన్నీ కూడా ఆర్పి నిశంక్ గారు రాసినటువంటి వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి రచనలు. ఏంటి ఆ రచనల పేర్లు? సమర్పణ్, నవంకుర్, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं. ఇవన్నీ ఆయన ప్రముఖమైనటువంటి రచనలు. విషయ ప్రవేశ చూద్దామమ్మా. విషయ ప్రవేశ చూడండి. भारत प्राचीन देश है, यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. सत्यवानों, अहिंसावादियों, संतों, सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश है. आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन धाम बनाना चाहता है. ఈ పాఠంలో మనం ఏ విషయం గురించి తెలుసుకుంటున్నాం అనేది విషయ ప్రవేశంలో తెలుసుకుందాం. భారత్ ప్రాచీన దేశ్ హై. భారత్ కైసా దేశ్ హై? ప్రాచీన దేశ్ హై. భారతదేశం ప్రాచీనమైనటువంటి దేశము. यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. మన భారతదేశంలో మనం పాటించే సంస్కృతి సాంప్రదాయాలు అనేవి సారే విశ్వకో లుబాతి హై, మొత్తం ప్రపంచాన్నే ఆకర్షించే విధంగా ఉంటాయి. మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మన యొక్క వివాహ వ్యవస్థ, వివాహ బంధం గురించి కావచ్చు, మనం చేసుకునే పండగలు, రీతి రివాజ్ అవన్నీ కూడా మొత్తం ప్రపంచాన్నే ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఇంకా భారతదేశంలో ఎటువంటి వాళ్ళు జన్మించారు? భారతదేశమే సత్యవానం అంటే సత్యాన్నే మాట్లాడేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు సత్యాన్ని మాట్లాడేవాళ్ళో గాంధీ గారిని చెప్పుకోవచ్చు. అహింసావాద్యం, ఎవరికి హింస చేయకుండా ఉండేవాళ్ళు, అందులో కూడా మనం గాంధీ గారి పేరు తీసుకోవచ్చు. సంతో, సూఫియం, సంత్ అంటే సత్పురుషులు, ఎవరైతే ఇతరుల మేలు కోసం కోరుకుంటారో అలాంటి సత్పురుషులు చాలామంది మన దేశంలో పుట్టారు. అండ్ సూఫియం, కబీర్ దాస్ అలాంటి వాళ్ళు సంత కవులు సూఫియంలో వస్తారు. గురునానక్ అలాంటి వాళ్ళందరూ. కర్తవ్యనిష్టం, తన కర్తవ్యాల్ని పాలించేవారు, తన కర్తవ్యాన్ని పాటించేవారు. రాముడు కావచ్చు, దేవుళ్ళ వాళ్ళు కూడా కర్తవ్యాన్ని పరిపాలించే వాళ్ళు. అండ్ ధర్మరాజు అలాంటి వాళ్ళు వస్తారు. ధర్మనిష్టం, ధర్మాన్ని పాలించే వాళ్ళు, ఇందులో ధర్మరాజు వాళ్ళు కూడా వస్తారు. దేశభక్తం, దేశభక్తులు మనకి చాలామంది ఉన్నారు. గాంధీ, నెహ్రూ, లాలా లజపత్ రాయ్, మన దేశం కోసం ఎవరెవరైతే పోరాడారో, సుభాష్ చంద్రబోస్ అలాంటి వాళ్ళందరూ కూడా ఈ మన భారతదేశంలోనే పుట్టినటువంటి వాళ్ళు. దేశభక్తులకి పావన భూమి భారతదేశ్ హై. పావన భూమి అంటే పవిత్రమైనటువంటి భూమి. ఏ దేశం అది? భారతదేశం. మన భారతదేశం అనేది ప్రాచీనమైనటువంటి దేశం. ఇందులో చాలామంది మహాపురుషులు జన్మించారు. అటువంటి పవిత్రమైన దేశం మన యొక్క భారతదేశం. आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर, ఇప్పుడు ఉండే బచ్చా బచ్చా అంటే ప్రతి పిల్లవాళ్ళు కూడా, ప్రతి పిల్లడు కూడా ఇన్కే మార్గ పర్, వీళ్ళు ఎవరైతే ఇంతకుముందు మనకి మార్గాన్ని చూపించిన వాళ్ళ నాయకులు చాలామంది ఉన్నారో వాళ్ళందరి మార్గంలో మనం కూడా నడుస్తూ విశ్వశాంతి, మొత్తం ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలి. విశ్వబంధుత్వం అంటే తెలుగులో వసుదైక కుటుంబం అంటారు కదమ్మా, అలాగే మొత్తం మన దునియా మొత్తం కూడా ఒకటే కుటుంబం అనే భావన కలిగి ఉండి की पवित्र भावनाओं से दुनिया को पावन धाम बनाना चाहता है. అటువంటి పవిత్రమైన భావనలు మనం కలిగి ఉండి మొత్తం భారతదేశాన్ని ఒక పవిత్రమైన స్థలంగా తీసుకురావాలి అని ఇక్కడ మనకి ఈ విషయ ప్రవేశంలో చెప్పడం జరిగింది. अब हम कविता के बारे में जानेंगे. కవితా పాట కదా ఇది. ఈ పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను ఇప్పుడు ఆ పాట పాడుతాను, మీరు కూడా ఆ పాట పాడడానికి ట్రై చేయండి. అందరూ కూడా ఈ పాటని నేర్చుకోండి. ఈ పాట మీకు బాగా వస్తే
ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో నాతో పాటు మీరు కూడా ఈ పాట అందరూ కూడా పాడండి, నేర్చుకోండి. हम भारतवासी कविता। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम भारतवासी ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, दिल में प्यार बसाएंगे। नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, अमृत रस सरसाएंगे। हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, फिर विश्वास जगाएंगे, फिर विश्वास जगाएंगे। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम भारतवासी उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, तथ्य दीप समझाएंगे। भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे, उनको राह दिखाएंगे। हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे, जीवन ज्योत जलाएंगे, जीवन ज्योत जलाएंगे। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम भारतवासी सत्य अहिंसा त्याग समर्पण की बगिया महकाएंगे, की बगिया महकाएंगे। जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, धरती को स्वर्ग बनाएंगे। विश्व बंधुत्व का मूल मंत्र दुनिया में सरसाएंगे, दुनिया में सरसाएंगे, दुनिया में सरसाएंगे। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम भारतवासी। बच्चे अब हम कविता के बारे में जानेंगे। पहले देखिए पेज नंबर 14 में। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम भारतवासी। ओके, हम सब कौन है? हम सभी भारतीय है, भारतवासी है। दुनिया को पावन धाम बनाएंगे। दुनिया का अर्थ क्या है? जग, विश्व అంటే ప్రపంచం। మనందరం కూడా భారతీయులం। దునియాకో పావన్ ధామ్ బనాయేంగే। దునియాని ఎలా చేయాలి? పావన్ ధామ్। पावन धाम అంటే पवित्र स्थल है। पावन धाम का अर्थ क्या है? पवित्र स्थल। భారతీయులు మన భారతదేశాన్ని మాత్రమే కాదు మొత్తం ప్రపంచాన్నే पावन धाम बनाएंगे। हम भारतवासी सभी लोग दुनिया को पवित्र स्थल के रूप में बनाना चाहिए। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाना चाहिए। हमारे मन में श्रद्धा और प्रेम होना चाहिए। ऐसे अद्भुत दृश्य हम दिखाना चाहिए। మనం మన మనసులో ఎప్పుడు కూడా ఎటువంటి భావాలు ఉండాలి? ఇతరుల పట్ల శ్రద్ధ, ప్రేమ అనేవి ఉండాలి।
అటువంటి అద్భుత దృశ్యాల్ని మనం చూపించాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, दिल में प्यार बसाएंगे, नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, अमृत रस सरसाएंगे, हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, फिर विश्वास जगाएंगे, फिर विश्वास जगाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, हम भारतवासी. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఏం చెప్పారు? ఊంచ్ నీచ్గా భేద్ మిటానా చాహియే. మనం ఎవరు కూడా ఎక్కువ లేదా తక్కువ అనే భేదభావాలు లేకుండా చూడాలి. అమీర్ గరీబ్, వాళ్ళు ధనవంతులు, వీళ్ళు పేదవాళ్ళు అనే అటువంటి భేదభావాలు మిఠానా చాహియే, వాటిని మనం తొలగించి దిల్ మే ప్యార్ బసానా చాహియే, అందరి పట్ల కూడా మన మనసులో ప్రేమ భావాలు అనేది కలిగి ఉండాలి. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా. नफरत అంటే ఏంటి? ద్వేష్. నఫరత్ का अर्थ क्या है? ద్వేష్. మనం ఎవరి పట్ల కూడా ద్వేషం అనే పొగమంచు లాంటివి తొలగించి అమృత రస సరసాయంగే, అమృత రసాన్ని కురిపించే విధంగా మనం అందరితో కూడా స్నేహంగా ఉండాలి, ద్వేషభావాలు లేకుండా ఉండాలి. హమ్ నిరాశ దూర్ భగాకర్ ఫిర్ విశ్వాస్ జగాయంగే. నిరాశ అంటే ఏంటి? కొంతమంది ఎప్పుడు కూడా నిరాశగా, ఎటువంటి ఆశ లేకుండా నిరుత్సాహంగా ఉంటారు కదా, అటువంటి వాళ్ళలో ఆ నిరాశ అనేది దూరభగాకర్, దూరంగా పారద్రోలే విధంగా మనం చేసి ఫిర్ విశ్వాస్ జగానా చాహియే, వాళ్ళ మనసులో విశ్వాస్, నమ్మకం, కాన్ఫిడెన్స్ అనేది కలిగించాలి. మేము కూడా ఏదైనా చేయగలం అనే భావన వల్ల మనం కలిగించాలి. హమ్ భారతవాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే. మనం ఈ విధంగా భారతీయులు అందరం కూడా ప్రపంచాన్ని ఒక పవిత్రమైన స్థలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనకి ఈ పాఠంలో కవి గారు వర్ణించడం జరిగింది. ఓకే, ఇప్పుడు వరకు మనకి ఆయన టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పడానికి ట్రై చేయండి. इस पाठ का नाम क्या है? हम भारतवासी. भारतवासी पाठ कौन सी विधा में है? कविता विधा. इस पाठ के कवि का नाम क्या है? आरपी निशंक. कवि का नाम क्या है? आरपी निशंक. आरपी निशंक का पूरा नाम क्या है बच्चे, बताइए? ओके, रमेश पोखरियाल निशंक. रमेश पोखरियाल निशंक. इनकी प्रमुख रचनाएं क्या है? समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं. इवన్నీ కూడా ఈయన రాసినటువంటి ప్రముఖ రచనలు. इस कविता का मुख्य विषय क्या है? देशभक्ति से संबंधित कविता है. ఓకే, ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో వచ్చినటువంటి కొన్ని శబ్దార్థం చూద్దాము. మన్. మన్ అంటే అర్థం ఏంటి? దిల్, हृदय, जी. मन का अर्थ क्या है? दिल, हृदय, जी. प्यार का अर्थ क्या है? प्रेम. प्यार, प्रेम. विश्वास అంటే यकीन. विश्वास, यकीन. विलोम शब्द చూద్దాం. विलोम शब्द ने उल्टे शब्द అని కూడా అంటారు, ఆపోజిట్ వర్డ్స్. प्रेम, द्वेष. प्रेम, द्वेष. ऊंच, नीच. ऊंच, नीच. प्यार, द्वेष. प्यार, द्वेष. आशा, निराशा. आशा, निराशा. विश्वास, अविश्वास. विश्वास, अविश्वास. భారతవాసి అనే పదం ఉంది కదా, భారతవాసిలో వాసి అనేది ప్రత్యయం అవుతుంది. भारतवासी में प्रत्यय क्या है? वासी. ఇదేంటమ్మా? ప్రత్యయం. అలాగే
నిరాశ అనే పదం ఉంది కదా, నిరాశ. నిరాశని సంధి విచ్ఛేదం చేయాలంటే నిహ్ ప్లస్ ఆశ. నిరాశ సంధి విచ్ఛేదం ఏమవుతుంది? నిహ్ ప్లస్ ఆశ, నిరాశ. అలాగే నిరాశలో ఉపసర్గ రాయమంటే నిర్. ఉపసర్గ ఏమవుతుంది? నిర్. ఉ అంటే ఉపసర్గని. నిరాశ అనే పదాన్ని సంధి విచ్ఛేదలో నిహ్ ప్లస్ ఆశ అని రాయాలి. అలాగే నిరాశ అనే పదంలో ఉపసర్గ అంటే ఈ రా ఉంది కదా, ఇక్కడ నిర్ ప్లస్ ఆశ అనమాట. నిరాశలో నిర్ అనేది ఉపసర్గ అవుతుంది. అవిశ్వాస అనే పదం ఉంది కదా, అవిశ్వాసలో ఉపసర్గ ఏమవుతుంది? ఆ. అవిశ్వాసలో ఉపసర్గ ఏమవుతుంది? ఆ అనేది అవుతుంది. ఇప్పుడు వరకు మనం 6 లైన్స్ గురించి చెప్పుకున్నాం. అండ్ రిమైనింగ్ ఈ లెసన్ కంటిన్యూటీ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. గృహకార్య అంటే హోంవర్క్. మీరు ఈ హోంవర్క్ అందరూ చేయాలమ్మా. కవి పరిచయ లిఖియే. కవి పరిచయ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆ కవి పరిచయ అందరూ నేర్చుకొని ఆ కవి పరిచయాన్ని 1 టైం మళ్ళీ రాయండి. ఈ పాఠం కూడా, ఈ కవిత నేర్చుకున్నారు కదా, అది కూడా అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. అందరికీ ఈ లెసన్ అర్థమైందమ్మా? అర్థమైందని అనుకుంటున్నాను. సభీకో మేరా ధన్యవాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.